అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఇండియన్ జ్యుడిషియల్ బెంచెస్ అంటే జడ్జీలు తరచుగా ఎందుకు మారుతుంటారు? ఎక్కడ ఏ జడ్జీలుంటారు? ఎంతమందుంటారు? ఏం చేస్తారనే విషయాలు వీడియోలో చూద్దాం. అంటే సింగిల్ బెంచ్, డివిజనల్ బెంచ్, ఫుల్ బెంచ్, లార్జర్ బెంచ్, కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇలా డిఫరెంట్ బెంచెస్ ఉంటాయి. ఏ బెంచ్ వాళ్ళు ఏం చేస్తారు అనేది హైకోర్టులో, సుప్రీం కోర్టులో చూద్దాం. బెంచ్ అంటే న్యాయమూర్తుల సమూహం. అంటే ఒకళ్ళు కాకుండా ఇద్దరు, ముగ్గురు ఉండేదాన్ని బెంచ్ అంటారు. భారతీయ న్యాయ వ్యవస్థలో బెంచ్‌లో రకాలు చూద్దాం ఫస్ట్. సింగిల్ బెంచ్ అంటే ఒకే ఒక న్యాయమూర్తి కేసును విచారిస్తే దాన్ని సింగిల్ బెంచ్ అంటారు. ఎందుకు? ఒక జడ్జి గారుంటారు. ఇది ఎక్కువగా హైకోర్టు, కొన్నిసార్లు సుప్రీం కోర్టులో కనిపిస్తుంది. సాధారణ సివిల్ కేసులు, బెయిల్ పిటిషన్‌లు, రిట్ పిటిషన్‌లు. అంటే ఫైనల్‌గా ఒక జడ్జి మాత్రమే కూర్చొని కేసు వింటే దాన్ని సింగిల్ బెంచ్ అంటారు. ఇక రెండవది డివిజనల్ బెంచ్. డివిజనల్ బెంచ్ అంటే ఇద్దరు జడ్జీలు కలిసి, న్యాయమూర్తులు కలిసి కేసు విచారిస్తే దాన్ని డివిజన్ బెంచ్ అంటారు. ఎప్పుడొస్తుంది ఈ పరిస్థితి అంటే, సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్ వచ్చి ముఖ్యమైన న్యాయపరమైన అంశాలున్నప్పుడు, ఒక జడ్జి తీర్పుతో అసంతృప్తి చెందిన వారు, ఆ కేసుని ఇద్దరు జడ్జీల ముందు వెళ్తుంది. అదే డివిజన్ బెంచ్. ముఖ్యమైనది ఫుల్ బెంచ్. ఫుల్ బెంచ్ అంటే ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది జడ్జీలు కలిసి విచారించే బెంచ్‌ని ఫుల్ బెంచ్ అంటారు. డివిజన్ బెంచ్ చెప్పినటువంటి అభిప్రాయాల మధ్య భేదం ఉన్నప్పుడు, స్పష్టత అవసరమైనప్పుడు, ప్రాముఖ్యత ఉన్నప్పుడు ఫుల్ బెంచ్ తీర్పును ముఖ్యమైనది కాన్స్టిట్యూషనల్ బెంచ్. అంటే రాజ్యాంగపరమైనటువంటి ప్రశ్నలను నిర్ణయించే బెంచ్‌ను కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటారు. జడ్జీలు కనీసం ఐదుగురుంటారు. ఎలాంటి కేసులు చూస్తారంటే రాజ్యాంగ ఆర్టికల్స్ వివరణ, కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ చట్టం అనేటటువంటిది రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేసిందా? ప్రాథమిక హక్కులు వయలేట్ అయినాయా అనేది చూస్తారు. ఇది ఎక్కువగా సుప్రీం కోర్ట్‌లో ఉంటుంది. తర్వాత ముఖ్యమైనది లార్జ్ బెంచ్. లార్జ్ బెంచ్ అంటే ఇప్పటికే ఉన్న బెంచ్ కంటే ఎక్కువ మంది జడ్జీలుంటే దాన్ని లార్జ్ బెంచ్ అంటారు. ఎంతమంది జడ్జీలుంటారు? 5 కంటే ఎక్కువ. ఏడుగురు, 7, 9, 11 కూడా కావచ్చు. ఇది ఎప్పుడు అవసరం అవుతుందంటే, పాత తీర్పును అంటే ఓల్డ్ జడ్జ్‌మెంట్ మార్చాలంటే చాలా కీలకమైన నేషనల్ విషయాల్లో ఈ జడ్జెస్ చేస్తారనమాట. అంటే 9 మంది జడ్జీలు బెంచ్ ఏర్పాటు జేస్తారు. సులభంగా గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలంటే, జడ్జీల సంఖ్య సింగిల్ బెంచ్ 1, డివిజనల్ బెంచ్ 2, ఫుల్ బెంచ్ 3 లేదా అంతకంటే ఎక్కువ, కాన్స్టిట్యూషనల్ బెంచ్ కనీసం 5గురుంటారు. లార్జ్ బెంచ్ అంటే 5 కంటే ఎక్కువ మందుంటారు. ఉదాహరణకు ఒక చిన్న స్టోరీ అనుకుందాం. ఒక్కో బెంచ్‌కి ఒక్కొక్క లైన్‌లో మనం నిదానంగా, సులభంగా చెప్పుకుందాం. గుర్తుండే విధంగా. ఇది ఈజీగా క్యాచ్ అవుతుంది. ఒక స్టోరీ. రామయ్య గారనేటటువంటి వ్యక్తి రైతనమాట. భూమి వివాదం వచ్చింది. అతను కోర్ట్‌కి వెళ్ళాడు. సింగిల్ బెంచ్. ఒకే ఒక జడ్జి. రామయ్య కేసు విని మొదటి తీర్పిచ్చారు. ఇదే సింగిల్ బెంచ్. ఆ తీర్పు నచ్చనటువంటి రామయ్య అప్పీల్ చేయగా ఇద్దరు జడ్జీలు కలిసి కేసు విన్నారు. అదే డివిజనల్ బెంచ్. ఇలాంటి కేసులో జడ్జీల అభిప్రాయం భిన్నంగా ఉండటంతో ముగ్గురు జడ్జీలు కలిసి నిర్ణయం ఇచ్చారు. అదే ఫుల్ బెంచ్. ఆ రామయ్యకి ఏదైతే భూమి యొక్క ప్రాబ్లమ్ వచ్చిందో అది చట్టం, రాజ్యాంగానికి వ్యతిరేకమా అనే ప్రశ్న రావడంతో 5 మంది జడ్జీలు కలిసి రాజ్యాంగం ప్రకారం తీర్పు చెప్పారు. అదే కాన్స్టిట్యూషనల్ బెంచ్. ఆ రాజ్యాంగ తీర్పును మార్చాలా వద్దా అనే ప్రశ్న రావడంతో 5గురు కంటే ఎక్కువ మంది కలిసి జడ్జీలు కలిసి తుది నిర్ణయం ఇచ్చారు. అదే లార్జ్ బెంచ్. అంటే ఏంటి ఫైనల్‌గా ఒక జడ్జి, ఇద్దరు, ముగ్గురు, ఐదుగురు కంటే ఎక్కువ ఉండేటటువంటి బెంచ్‌ల వారీగా పనిచేస్తుంటారు జడ్జీలు. వీడియోలో మనము జడ్జెస్ ఏ బెంచ్‌కి ఎంతమంది ఉంటారో జడ్జెస్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మంచి టాపిక్ చూద్దాం. ఎందుకంటే ఈ జడ్జీని ఎలా నియమిస్తారు? జడ్జి అధికారాలేంటి? జడ్జి పరిధి ఏంటి? ఎవరు ఎక్కడుంటారు? హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, సుప్రీం కోర్టు అన్ని వివరాలు తెలుసుకుందాం. వీడియో సింపుల్‌గా వివరించాను. వీడియో షేర్ చేయండి. ఎందుకంటే లీగల్ నాలెడ్జ్ షేర్ చేసుకోవటం వల్ల మీకు అవగాహన వస్తుంది. మీ విలువైన కామెంట్ చెప్పండి. నేను సాధ్యమైనంత వరకు అన్ని కామెంట్‌లకు కూడా ఆన్సర్ చేస్తూ ఉన్నాను. మేబీ యూ హావ్ అబ్జర్వ్డ్ దిస్ థింగ్ ఇన్ మై ఛానల్. సో, ఈ విధంగా జడ్జీలు మారుతుంటారు. కేసును బట్టి, కేసులో ఉన్నటువంటి సంఘటనల పరిస్థితులను బట్టి జడ్జీలు 1-5 వరకు, 5-3 వరకు ఇలా ఆ కేసు తీవ్రతను బట్టి వాళ్ళిచ్చినటువంటి తీర్పును గాని, అప్పీల్స్‌ని బట్టి గూడా బెంచ్ మారుతూ ఉంటాయి. సో, ఫైనల్లీ యూ గాట్ క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఐ థింక్. థాంక్ యూ ఫర్ వాచింగ్.